ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు పథకాలు అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లో జమ చేయబోతుంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అక్టోబర్ 1 నుంచి దసరా పండుగ మధ్యలో రైతుల ఖాతాల రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. రేపు కేబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎకరాకు 7,500 చొప్పున 2 విడతల్లో 15,000ను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు 11.475 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అయితే ఈ రైతు భరోసాని అందరికీ ఇస్తారా లేదా కొర్రీలు పెడతారా అనేది స్పష్టత లేదు. బీడు భూములకు రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. రైతు రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ పథకాలకు తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. రైతు భరోసా పథకానికి కూడా వైట్ రేషన్ కార్డు లెక్కలోకి తీసుకుంటారా లేదా అనే దానిపై ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. రేపు 20వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.